మహనీయుడు శ్రీ స్వామి వివేకానంద గారి 161వ జన్మదినాన్ని పురస్కరించుకొని మనం జాతీయ యువజన దినోత్సవాలు జరుపుకుంటాం. అందులో భాగంగా నేడు పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో జైరాబాద్లో ఉన్నటువంటి వివిధ సంఘాలన్నిటి కూడా కలుపుకొని నేడు రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తుండడం జరుగుతున్నది. ఇది నేటికి 5వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్నది. అయితే మనకు గతంలో కూడా 180, 200 ఇలా మనకు సంగారెడ్డి జిల్లాలోనే అత్యధికంగా రక్త నిల్వలు ఎక్కడైతే సేకరణ చేశారంటే అది మన పద్మశాలి యువజన సంఘం ద్వారా కండక్ట్ అయినటువంటి జైరాబాద్ పట్టణంలోని సగర్వంగా చెప్తున్నాం. మరి ఈ సేకరించిన రక్త నిల్వలు మాకు మా కమిటీకి సంప్రదించినప్పుడు వారికి మనం ఉచితంగా అందించడం జరిగింది. అది మీకు చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈసారి కూడా మన టార్గెట్ 300 వరకు అని అనుకుంటున్నాము. ఇప్పటివరకు మనకు 120 వరకు మనకు నిల్వలు సేకరించడం జరిగింది. ఇంకా మేము 2 గంటల వరకు 300 వరకు మనం టార్గెట్ రీచ్ అయ్యి ఈ విధంగా మనం రక్తదానానికి ఏదైతే మనం యువతను స్వామి వివేకానందను ఇన్స్పైర్గా తీసుకొని ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా పెద్ద ఎత్తున నిన్న సోషల్ మీడియాలో కూడా బాగా మా టీం వాళ్ళు కూడా బాగా ప్రచారం చేశారు. అందుకు సరైన స్పందన మాకు లభిస్తుంది. ఈ విధంగా యువత అన్నది నేడు యువత ఎట్లా అంటే షోపుటప్పుడు ఇట్లా కాకుండా నిస్వార్థంగా స్వచ్ఛందంగా సేవకు ముందుకు రావాలని ఇక్కడ ఎలాంటి ఆర్భాటాలు లేకుండా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు జైరాబాద్ పట్టణ ప్రాంతాల నుండి పూర్వ ప్రముఖులందరూ కూడా విచ్చేసి ఇక్కడికి స్వచ్ఛందంగా వారు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. వారందరికీ కూడా మా కమిటీ తరఫు నుంచి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.